హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము బాచిపల్లి విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కళాశాల జరిగిన ఒక సంఘటన కోసం మాట్లాడుకోబోతున్నాం. తర్వాత ఇలా అవ్వట్లేదని మళ్ళీ నన్ను రూమ్స్కి ఈ ఓయో హోటల్స్కి తీసుకెళ్ళటం స్టార్ట్ చేసి అక్కడ చాక్లెట్స్ ఇచ్చి తర్వాత ఐపిల్స్ అది ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి ఐపిల్స్ ఇచ్చి అది సెక్స్ తర్వాత కదా ఇస్తారు, ముందే నాకు ఇచ్చేవాడు. నేను మత్తుగా పడుకునేదాన్ని. విద్యార్థులతో కోలాహలంగా ఉండే బాచిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోకి తల్లి కూతుళ్ళు ముసుగులో వచ్చి ఒక కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ అనేది ప్రతిరోజు వచ్చే నార్మల్ ఫిర్యాదులు అనేది మాత్రం అస్సలే కాదు. వాళ్ళు కంప్లైంట్ చేసింది ఇద్దరు విద్యార్థుల గురించి. అందులో ఒకడు ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్న ఆశిష్, వీడు A1, ఇంకోడు వాడి ఫ్రెండ్ ప్రవీణ్, వీడు A2. ఇంతకు జరిగిన విషయం ఏంటి అని చెప్పేసి అంటే, బాధితురాలి వర్షన్ ప్రకారం చూస్తే జరిగిన విషయం ఏంటి అని చెప్పేసి అంటే, ఆ అమ్మాయికి వాడు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టాడు, ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు. నేను కూడా సేమ్ కాలేజ్ అని చెప్పేసి పెడితే తిను మన కాలేజ్ కూడా కదని చెప్పేసి యాక్సెప్ట్ చేసింది. దాని తర్వాత 2 రోజులకి వాడు లవ్ ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత బాబు బాగా రొమాంటిక్ కదా, విత్ ఇన్ 1 వీక్లోనే వాడు ఫిజికల్గా కలుద్దామని చెప్పేసి కూడా ప్రపోజ్ చేశాడు. చాలా ఫాస్ట్గా ఉన్నాడు అబ్బాయి. వాడు ఫిజికల్గా ప్రపోజ్ చేసింది ఎందుకని చెప్పేసి అంటే, వాడు చెప్పిన వర్షన్ ఏంటంటే, శారీరకంగా మనం కలిస్తే మనది అంబుజా సిమెంట్ లాగా కలకాలం ఉంటుంది ఈ బంధం అని చెప్పేసి వాడు అమ్మాయిని నమ్మించాలని చూశాడు. దాన్ని కూడా అమ్మాయి ఒప్పుకోలేదు. ఇప్పుడు వీడు ఏం చేశాడు, వీడి యొక్క అతి తెలివితేటలు వాడి క్రిమినల్ బ్రెయిన్ అంతా కూడా వాడి డార్క్ వెబ్ నుంచి డార్క్ చాక్లెట్లు తీసుకొచ్చి ఆ అమ్మాయికి తినిపించి తన మత్తులో ఉన్నప్పుడు దారుణంగా అనుభవించాడు. ఇది మాత్రమే కాదు, దానికోసం వీడు ఎంచుకున్న ప్లేస్ వచ్చేసి ఎక్కడో కాదు, మళ్ళీ క్లాస్ రూమ్లోనే ఎలా అని చెప్పేసి అంటే, అమ్మాయికి చాలా ఉదయమే వచ్చే అలవాటు ఉంది కాబట్టి అప్పటికి విద్యార్థులు వాళ్ళు రారు కాబట్టి ఓయో రూమ్కి ఎందుకు డబ్బులు దండగా అని చెప్పేసి అనుకున్నాడు. వీడు చాలా గొప్పవాడు, ముందు చూపు ఉన్నవాడు కాబట్టి అన్ని విధాలుగా క్లాస్ రూమ్నే వాడు దానికి వేదికగా చేసుకొని సంవత్సరంలాగా నుంచి అదే పనిలో ఉన్నాడు. ఇది చాలా అన్నట్టు ఇంకొకటి పరిచయం చేశాడు వీడు, ప్రవీణ్ అని చెప్పేసి వీడు ఫ్రెండ్ని కూడా పరిచయం చేశాడు. వీడి ఫ్రెండ్ అంటే ఎలా ఉంటాడు, వీడికంటే విధవై ఉంటాడు కదా, వాడు ఇంకో విధవ. సినిమా తీస్తానని చెప్పేసి వీడు అమ్మాయికి పరిచయం ప్రవీణ్ అయిన వాడు పరిచయం అయ్యాడు. విత్ ఇన్ 1 వీక్ 10 డేస్లోనే వాడు కూడా ఇలాగే నాకు కూడా కావాలని చెప్పేసి ఆ అమ్మాయిని వీడు కూడా ఫోర్స్ చేయడం మొదలుపెట్టాడు. ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి, కలిపిన డార్క్ చాక్లెట్లు ఇచ్చి అని చెప్పేసి తను కంప్లైంట్ చేసింది. ఈ బాధితురాలి వర్షన్ కనుక నిజమైతే వీడు చేసిన తప్పులు మామూలు తప్పులు కాదు. ఫస్ట్ తప్పు చదువుకోరా అని చెప్పేసి అంటే పోయి ఈ పనులు చేయడం, పేరెంట్స్ని మోసం చేయడం. ఇంకోటి లవ్ పేరుతో ప్రపోజ్ చేసేసి లవ్ చేసి చావకుండా సెక్స్ కావాలని చెప్పేసి అనేసి అమ్మాయితో పోనీ అదేది ఇంటెన్షనల్గా తను ఇష్టపూర్వకంగా ఇస్తే తీసుకున్నావు అంటే అది కూడా తప్పే. కానీ వాడట్లా కాదు, ఒక అడుగు ముందుకేసి డ్రగ్స్ కలిపిన చాక్లెట్ తీసుకొచ్చి తనకు తెలియకుండా ఇవ్వడం. వీడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కొనడమే తప్పు, ఇవ్వడం ఇంకా తప్పు, ఇచ్చిన తర్వాత అనుభవించడం మరీ తప్పు. ఈ అనుభవించిన ఈ దరిద్రుడు అక్కడితో ఆగకుండా ఐదు ఫ్రెండ్ గాడికి పరిచయం చేసి వాడిని కూడా ప్రోత్సహించడం అనేది ఇంకా అతి దారుణమైన తప్పు. ఇన్ని తప్పులు చేశాడు ఈ ఆశీష్ గాడు. ఇందులో ఒక్కడైనా సరే నిరూపణ అయింది అంటే, వీడికి ఇప్పుడు గట్టిగా 22 సంవత్సరాలు 23 ఉంటాయేమో, ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ అని చెప్పేసి అంటే, వీడి ఇంకా లైఫ్ అంతా జైల్లో ఉన్నా సరే వాడికి సరిపడా శిక్ష సరిపోదు. ఇంకా లైఫ్ అంతా జైల్లో ఉన్నా సరే వాడు ఇంకా జైల్లో ఉండాల్సిన పరిస్థితే ఉంటుంది. అన్ని క్రైమ్స్ చేసినట్టు వాడు రికార్డులన్నీ బద్దలు కొట్టాడు. ఇది బాధితురాల వర్షన్ ప్రకారం తను చెప్పింది నిజమైతే కనుక. ఈడి వర్షన్లో ఏం చెప్పుకుంటున్నాడు అని చెప్పేసి అంటే, తనను లవ్ చేసింది నిజం, బట్ ఇలా ఫిజికల్గా నేను ఎప్పుడు కూడా అడగలేదు, ఏం చేయలేదని చెప్తున్నాడు. మరి అందులో ఎంతవరకు నిజాయితీ ఉంది అని చెప్పేసి పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. పోలీసులు వీళ్ళ సెల్ ఫోన్లు, ఆ డేటా అవన్నీ కూడా బాగా పరిశీలించి ఏం జరిగింది, వీడు నిజంగానే ఆ డ్రగ్స్ కనుక తీసుకున్నట్టయితే, కొన్నట్టయితే, ఇచ్చినట్టయితే మాత్రం దారుణంగా ఉంటుంది. వీడి పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఇంకా వీటితో పాటు అసలు కల్ప్రిట్ వీళ్ళు, మీ కాలేజీ యజమాని. అసలు మీరు ఏం చేస్తారా, మీరు ఫీజులు తీసుకోవడం తప్ప మీకు వేరే పని ఉండదు. ఆ ఫీజులు వసూలు చేయడంలో పెట్టిన శ్రద్ధ ఒకటి రెండు అని చెప్పేసి పబ్లిసిటీ చేసుకునే దీనిలో ఉన్న ఫోకస్లో సగం కూడా వీళ్ళ సేఫ్టీ ఏంటి, వీళ్ళు చదివి ఎంతవరకు ఉద్ధరిస్తున్నారు ప్రపంచాన్ని, సమాజాన్ని, బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి జాబ్లు ఏమైనా వచ్చేలాగా వాళ్ళను
ట్రైన్ చేస్తున్నామా లేదా, మానసికంగా వాళ్ళని ఎంతవరకు మనం డెవలప్ చేయగలుగుతున్నాం? ఇవి ఏవి లేవు. ఎంతసేపు డబ్బులు లక్షలు లాగడాలు, కోట్లు కూడబెట్టుకోవడాలు. ఇది విద్యా వ్యవస్థ అంటే పెద్ద వ్యాపారం అయిపోయింది ప్రతి ఒక్కడికి కూడా. దీన్ని ప్రైవేటు సంస్థలకు ఇంకా పోను అప్పచెప్తున్నారు తప్ప, గవర్నమెంట్ కూడా చేతులు దులిపేసుకుంటుంది తప్ప, మొత్తం విద్యా వ్యవస్థను ప్రభుత్వ పరిధిలో ఉంచుకొని విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుదామని చెప్పేసి ఈ గవర్నమెంట్ నాయకులకి లేదు, ఈ విద్యా సంస్థల యజమానులు వీళ్ళు ఎవరో కాదు, మళ్ళీ ఈ రాజకీయ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు వీళ్ళవే కదా కాలేజీలన్నీ కూడా. ఇక్కడ ఏపీలో వాడ, తెలంగాణలో ఎక్కడ చూసినా సరే. మీరు ఏం చేస్తున్నారా? వాడు దాదాపు 2 సంవత్సరాల నుంచి వాడు ఓయరూమ్ చేశాడు మీ క్లాస్ రూమ్ను. సీసీటీవీ ఫుటేజ్లు లేవా? సీసీటీవీలు పెట్టట్లేదా? ఆడపిల్లలు ఉండే కాలేజీ ఎప్పుడు ఎవడు వస్తాడో ఏం చేస్తాడో తెలియదు కదా. ఇన్ని జరుగుతున్నాయి. అలాంటప్పుడు మీరు మినిమం సెక్యూరిటీ మెజర్మెంట్ లేకుండా మీకు ఎందుకు లక్షల్లో ఫీజులు? మీరు ఏం చేస్తున్నారా? పోనీ ఆ పిల్ల వచ్చి కంప్లైంట్ చేసిందంట కదా, దరిద్రుడు ఇట్లా వాడుతున్నాడు అని చెప్పినప్పుడు కంప్లైంట్ చేసినప్పుడు ఏం చేశారు? వాడు ఎంకరేజ్ చేసి పంపించారా? వాడు నవ్వుకుంటూ బయటకు వచ్చాడంట. కంప్లైంట్లు, కౌన్సిలింగ్లు, పేరెంట్స్ను పిలవడాలు, పోలీసుల పేరుతో భయపెట్టడాలు, అని సస్పెండ్ చేయడాలు, ఇవేం లేవా? ఇవేం చేయరా మీరు? లేకపోతే వాడు కూడా మీ క్యాస్టోడేనా అని చెప్పేసి వదిలేస్తారా? లేకపోతే వాడి దగ్గర కూడా డబ్బులు లేకరా? వీటన్నిటి గురించి మీరు ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాలి. మేము ఖచ్చితంగా ఈ రోజుల్లో వదిలిపెట్టాం. తల్లి కూతురు పాపం ఇద్దరు కూడా ముసుగులేసుకుని వచ్చి ఏడుస్తూ న్యాయం చేయండి అయ్యా, ప్రతి ఒక్కరు మమ్మల్ని ఎగతాళిగా చూస్తున్నారని చెప్పేసి అడుక్కోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారా మీరు? పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళేది కాదు మీరు సరైన సమయంలో సరిగ్గా రెస్పాండ్ అయ్యి ఉంటే. ఈ కాలేజీలకు సుఖాలు ఎక్కువైపోయినాయి కాలేజీ యాజమాన్యానికి. మున్పట్లాగా ఏబీవీపీలు, ఎన్ఎస్ఏలు, స్టూడెంట్స్ యూనియన్లు ఇవన్నీ కూడా తగ్గిపోయి, స్టూడెంట్స్ లోపల కూడా చైతన్యం తగ్గిపోయి, ఎక్కడికి వాడు విలాసాలకు అలవాటు పడిపోయి అందరూ రిలాక్స్ అయిపోయారు. కాబట్టి మీ యాజమాన్యానికి సుఖాలు ఎక్కువైపోయాయి. కానీ ఇలాంటివి రిపీట్ అవుతూ ఉంటే ఆడపిల్లల భద్రతకి, విద్యార్థుల భవిష్యత్తుకి ఎలాంటి ప్రమాదమైన వస్తుంది అని చెప్పేసి తెలిసిన మరుక్షణం మేము ఇలా యూట్యూబ్ సోషల్ మీడియాతో మీకు నిద్రలేని రాత్రులు ఇస్తాం. అవసరమైతే డైరెక్ట్ అటాకులు కూడా చేస్తాం, వదిలిపెట్టాం. పోలీసులను ప్రోత్సహిస్తాం న్యాయం చేసే దిశగా. మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం న్యాయం జరిగే వరకు. మీకు నిద్రలేని రాత్రులు వరుసగా ఇస్తాం. ఖచ్చితంగా బాధితురాలికి న్యాయం జరగాలి. విద్యార్థులకు, విద్యార్థినులకు రక్షణ ఉండాలి. వాళ్ళ భవిష్యత్తుకు భరోసా ఇచ్చి పంపించండి. మార్క్స్ సర్టిఫికెట్లు, ర్యాంకులు ఇవి కాదు. వాళ్ళని మంచి పౌరులుగా తయారు చేసి బయటకు పంపించడం పైన ఫోకస్ చేయండి. దాని తర్వాత తీసుకోండి 1 1 1 2 2 2. ర్యాంక్స్ అంటే ఇవి కాదురా, మార్క్స్ ఇవ్వడం కాదురా, రీమార్క్స్ రాకుండా చూసుకోండి ఫస్ట్. అది వచ్చిన మరుక్షణం డైరెక్ట్గా అటాక్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. ఇది చెప్పడానికి వీడియో చేశాను. థ్యాంక్ యూ.